ఇసుకాసురులకు డబ్బులు, ఓబిలి గ్రామ ప్రజలకు జబ్బులు పట్టించుకొని అధికారులు. అన్నమయ్య జిల్లా పెనుగులూరు మండలం ఓబిలి గ్రామం వాయు శబ్ద కాలుష్యం కొరల్లో చిక్కుకొని అనారోగ్యంతో దాదాపు 100 కుటుంబాలు ఈ కాలుష్యం బారిన పడి ఒక్కొక్క కుటుంబానికి 10,000 నుంచి 20,000 రూపాయల వరకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఎలర్జీ, ఊపిరితిత్తుల సమస్యలు, జ్వరాలు, వాయు శబ్ద కాలుష్యాలతో అనేక రకమైన సమస్యలతో దాదాపు 10 లక్షల రూపాయల పైగా తిరుపతి, కడప, నెల్లూరు పెద్ద హాస్పిటల్కి ఖర్చు పెట్టుకొని వ్యాధి నయం చేసుకుని తిరిగి స్వగ్రామానికి రాగా మరలా ఈ కాలుష్య బారిన పడక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పంచాయతీ, రెవెన్యూ, పోలీస్ శాఖ వారికి కూడా మా యొక్క ఇబ్బందుల గురించి తెలిపామని, వారెవరూ పట్టించుకోలేదని మీడియా ముఖంగా ప్రజలు విన్నవించుకున్నారు. ఇసుకాసురులు ఇసుక పాలసీ విధానాలకు తూట్లు పొడిచి లక్షల రూపాయలు గడిస్తూ కనీసం సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమీ వాడకుండా గవర్నమెంట్ కేటాయించిన ఇసుక క్వారీలో కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా పెద్ద పెద్ద గోతులతో చెయ్యరును అడ్డదిడ్డంగా దోచేస్తున్నారు. చెయ్యటి నుంచి ఓబిలి చుట్టుపక్కల ఉన్న 9 గ్రామాల ప్రజలకు త్రాగునీరు సరఫరా అవుతోంది. ఈ తాగునీటి పైపులను కూడా చూసుకోకుండా వాళ్ళు ఇసుక కోసం తవ్వే క్రమంలో వాటిని పగలగొట్టిన తర్వాత వాటిని సరిచేయకన్నా అలాగే వదిలేసి వెళ్ళడం, ఇలా పైపులు పగలగొట్టడం అన్యాయం కదా. దీనిపైన ప్రశ్నించిన వాళ్ళ పైకి తిరగబడి నిన్ను దుర్భాషలాడుతూ తొక్కేస్తాం, చంపేస్తాం, ఇక్కడే బుడుస్తామని మాటలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఓబిలి గ్రామ మాజీ సర్పంచ్ మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఇసుక పాలసీ విధానాలు ఉండగా వాటిని అతిక్రమించి రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తవ్వి తీసుకొని దోచుకుంటూ ఓబిలి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు వాయు కాలుష్యం ద్వారా, శబ్ద కాలుష్యం ద్వారా అనేక ఇబ్బందులు కలిగిస్తూ కనీసం రాత్రి కూడా నిద్ర కూడా లేకుండా చేస్తూ ట్రాక్టర్ డ్రైవర్లు, డ్రైవర్ అర్హత లేని వాళ్ళు మితిమీరి వేగంతో వాహనాలు నడుపుతూ ఓబిలి గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. బడి, గుడి, షాపులు, ఆసుపత్రికి పిల్లలు, పెద్దలు రోడ్డుపై వెళ్లాలన్నా ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని భయంగా వెళ్లవలసిన పరిస్థితి. అసలు నందులూరు సంబంధించిన ఇసుక క్వారీ, నందులూరు నుంచి వెళ్లవలసిన వాహనాలు ఆ రోడ్డు నుంచి వెళ్లకుండా ఓబిలి గ్రామాన్ని ఒక హైవే రహదారిలా ఈ వాహనదారులు వినియోగించుకోవడం ఏమిటి? ప్రాణాలకు హాని ఉంది, ఆరోగ్యం పాడవుతుందని చెప్పుకున్నా ఏ ఒక్క అధికారులు కూడా స్పందించకపోవడం ఇందులో ఆంతర్యమేంది? వాయు కాలుష్యం కింద సెక్షన్ 268 ఐపీసీ కింద కేసు నమోదు చేయవచ్చు, కానీ అలా జరగట్లేదు. ఎందుకని? పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు ఈ విషయంపై స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ఇలా మాకు న్యాయం చేయకపోతే ఓబిలి గ్రామ ప్రజలు సమైక్యంతో సిపిసిబి, ఎస్పీసీబీ, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, పర్యావరణ రక్షణ చట్టం 1986 కింద ఫిర్యాదు చేయవలసిన వస్తుందని, సెక్షన్ 91 సిబిసి కింద సివిల్ దావా కూడా వేయవలసిన వస్తుందని తెలియజేశారు. మరిన్ని వివరాలు తెలియాలంటే పార్ట్ 2 న్యూస్ తప్పక చూడండి. ఇప్పుడు మీరు ఓబిలిలో స్కూలు టీచర్గా ఉన్నారు. ఇక్కడ వాహనాలు పోవడం వల్ల, పొల్యూషన్ కావడం వల్ల మీకు కానీ పిల్లలకు కానీ స్కూల్కి కానీ ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి? సార్ దుమ్ము అయితే ఉంటుంది సార్. మేమైతే క్లాస్ రూమ్లో ఉంటాము లోపల. ప్రతిరోజు దుమ్ము క్లీన్ చేస్తున్నారు ఇక్కడ? చేస్తాం సార్, ప్రతిరోజు చేస్తారు. ఆయా ఉంది. మరి ఈ పిల్లలు బయటికి ఎవరికొని వచ్చి ఆడుకునే దానికి ఇబ్బంది లేదా? ఈ విధంగా వాళ్ళు దుమ్ము వస్తుంది సార్, మా కాంపౌండ్ వాళ్ళు ఆ లోపలైనా ఆడుకోవాలంటే వాతావరణం పొల్యూషన్ వల్ల దుమ్ము రావడం వాళ్ళకి ఇబ్బంది కలగలేదా? అలర్జీస్ కానీ, దగ్గులు కానీ, జలుబు కానీ లేకపోతే ఏం రావట్లేదంటే? చెప్పండి మేడం, మీ పేరు? ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు? మరి 31 నెంబర్ పిల్లర్స్ ఉన్నారు. ఈ వాతావరణం, ఈ పొల్యూషన్, దుమ్ము ధూళి ఇక్కడ స్కూల్ మెయిన్ రూట్లోనే ఉంది. ఎట్లుందంట పరిస్థితి అసలు? ఇబ్బందిగానే ఉంటుంది. పిల్లలు బయటికి పోయినా కూడా ఇబ్బంది అవుతుంది. లారీలు అవి రేతులు పగులు తిరుగుతాయా? మాకు తెలియదు కదండి. స్కూల్ టైంలో తిరుగుతూ ఉంటాయి. మరి పిల్లలకి ఎవరికైనా హెల్త్ సమస్యలు అటు ఏమన్నా వచ్చినా ఈ పొల్యూషన్ వల్ల ఏమన్నా? అంటే మామూలుగా పిల్లలు ఫీవర్స్, కోల్డ్ వస్తున్నాయి. ఈ పొల్యూషన్ వల్ల అలర్జీస్ అటు ఏమైనా ఏర్పడుతున్నాయా? ఈ పొల్యూషన్ వల్ల దుమ్ము ధూళి ఎక్కువ రావటం వల్ల, అందులో ఎండాకాలం ఇప్పుడు రావటం అలర్జీస్ వస్తాం పెద్ద వస్తుంది. ఓకే, చెప్పండి. పెనుగులూరు మండలం ఓబిలి గ్రామ పంచాయతీ. నా పేరు ఆరి బాబు సార్.
మనకు ఇక్కడ ఇసుక క్వారీ వలన టిప్పర్ల వలన విపరీతంగా ఇళ్ళంతా దుమ్ము ధూళి అంతా నిండిపోయి అందరికీ రాని రోగాలు ఆస్తమా అంట చిన్నపిల్లలు అందరూ హాస్పిటల్కి పోయి చాలా డబ్బు ఖర్చు చేసుకుంటాం సార్. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఈ ఓబిలి గ్రామ పరిధిలో? సుమారుగా 200 కుటుంబాలు ఉన్నాయి సార్. 200 కుటుంబాల వాళ్ళు హాస్పిటల్కు పోతున్నారా ఈ అలర్జీ వల్ల? అలర్జీ వల్ల సుమారుగా దాదాపుగా 100 కుటుంబాల వరకు పోయింది. అసలు మధ్య ఊరు తీసిపెట్టే తప్ప ఈ దారి అంబెట్టి పోయే వాళ్ళు 100 కుటుంబాలు బాధని పడుతున్నారు సార్. కనీసం ఒక్కొక్కరికి ఒక 10,000 దాకా ఖర్చు ఉంటుందా? అయింది సార్. హాస్పిటల్ పోతే పిల్లలు ఆస్తమాని ఇదేని దాదాపు 100 కుటుంబాలు అంటే దాదాపు ఒక 10 లక్షలైనా ఖర్చు ఉంటుందా ఈ గ్రామం? సార్. ఇంకా ఏమన్నా ఇదే విధంగా ఇప్పుడున్నటువంటి కాల పరిస్థితులు అనేక రకాల బ్యాక్టీరియాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు జీవీఎస్ అని కొత్తగా వచ్చింది. అదేంటంటే కేవలం దుమ్ము ఎక్కువ కలుషిత నీళ్లు కానీ కలుషిత దుమ్ము కానీ ఆహారం కానీ తింటే వెంటనే వచ్చేసి నరాలపైన అటాక్ చేస్తుంది. మరి ఈ విషయం పైన అధికారులు ఎటువంటి స్పందన ఉంది? అధికారులకు చెప్పినాం సార్, ఎంఆర్ఓ మేడం చెప్పినాము, ఎన్నో అర్జీలు ఇచ్చినాము. మేడం ఈ క్వారీ ఆపండి, క్వారీ మాది కాదు టంగుటూర్ది అని. ఎవరు పట్టించుకోరు సార్. ఇది చిన్న ఆ వెహికల్స్ కూడా ఏ విధంగా ఫుల్ లోడ్ పైకి వేసుకోమతా బాడీ కంటే పైకి సార్ పైకి విపరీతంగా పోతుంటాయి. అది గవర్నమెంట్ నిబంధనలకు వ్యతిరేకం కదా. పైన పట్ట కట్టుకొని టాలీకి పైన పోసుకొని బాగుంది కదా ఎత్తు గోరీగా పోవడం లేదు సార్. 6 నుంచి 6 వరకు లక్షణంగా పొమ్మన్నాడు సార్. గవర్నమెంట్ క్వారీ కాబట్టి మనం ఆపలేము. నైట్ ఏం బగులు పోతున్నారు సార్, టిప్పల్లో ఏం బగులు పోతున్నారు సార్. మాకు 6 వరకు మనకు పర్మిషన్ ఎస్ఐ గారు చెప్పినా కానీ 6 ఓకే. అది కూడా నిబంధనల ప్రకారం పోవటం లేదు సార్. ఒక్కరు కూడా పట్ట కప్పటం లే. లైసెన్స్ తాగుబోతు డ్రైవర్ మొన్న ఒకసారి గుద్దేశాను కూడా మన ఊర్లో. ట్రాక్టర్ చిన్న పిల్లకాయలు సార్, 80 పిల్లలు, లైసెన్స్ కూడా లేవు వాళ్లకు. అటువంటి ట్రాక్టర్ పిల్లకాయలు వచ్చి బరామని మనకు డీలర్ ఉంది, పోస్ట్ ఆఫీస్ ఉంది, స్కూల్స్ ఉన్నాయి, అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ దాటుకుని పోవాలి సార్. ఇవి మసీదులు ఉన్నాయి, మాకు ఖబర్స్థాన్ ఉంది, ఈద్గా ఉంది. ఎవరు పట్టించుకుని నాదుడే లేదు సార్. సగం మంది ఊరు తీసుకుంటూ పోతారు సార్. మరి ఈ వాటర్ పైపులకు కూడా ఇబ్బందులే. ఇంత వెయిట్ వేసుకొని పోతా ఉంటే ఈ రోడ్లు పోతే ఎవరు వేపిస్తారు అసలు? ఇంత వెయిట్ వేసుకొని పోతా ఉంటారు. ఎన్నో మాటలు లీకేజీలు పైపులు పగలగొట్టినాము. పనిగా టిప్పర్లు అయితే ట్రాక్టర్లు అయితే గవర్నమెంట్ నిబంధన పాటించి ఎవరే కానీ ఎత్తుకోవడం లేదు సార్. ట్రాక్టర్ అయితే వాళ్ళు ఇష్టం వచ్చిన చోట పట్టుకుంటారు. మా పంచాయతీలు సుమారుగా 11 ఊర్లకు హ్యాబిటేషన్కు మంచినీళ్ళు సరఫరా అవుతున్నాయి. పైప్ లైన్ అంతా డ్యామేజ్ చేస్తున్నారు. ఎన్ని మాటలు మొత్తుకున్నా ఎన్ని మాటలైనా సర్పంచ్ చేసినా కానీ మాకు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గిపోయి మామిడి తోటలు కానీ భూములు కానీ త్రాగునీటికి పెద్ద ఎద్దడికి మాకు సమస్య వస్తుంది. ఇప్పుడు రాబోయే ఎండాకాలం సార్, ఇప్పుడు ఎండలు ఎదిరిపోతున్నాయి. ఇక రాబోయే ఎండాకాలంలో ఎట్లా మా పరిస్థితి చేయాలని ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు సార్. మరి వాళ్ళు నిబంధనల ప్రకారం క్వారీ ఇచ్చిన చోట ఎత్తుకోవాలి కదా ట్రాక్టర్ వాళ్ళు. ఎక్కడంటే అక్కడ ఎందుకు వాడుతున్నారు? ఎన్నోసార్లు పోయి వాయించాం సార్. నేనైతేమి మా సర్పంచ్ అయితేమి వీళ్ళందరూ ఊరోళ్ళు ఎన్నిసార్లు ఆపింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పగులులే రాత్రి ఎవరు కవిలి ఉంటుంది సార్. ఇష్టం వచ్చినట్టు వచ్చి ఆడ ఎత్తుకుని పోతారు సార్. అసలు డ్రైవర్లు కూడా మైనర్ పిల్లలు, వాళ్ళ కనీసం లైసెన్స్ కూడా ఉండదు సార్. అటువంటి వాళ్ళు వచ్చి రాత్రులంతా నిద్రలాగా చేస్తారు సార్. ఒకసారి ట్రాక్టర్ మా ఊరు పెద్ద సమస్యగా తయారైంది సార్. ఏంటి అంటే ప్రస్తుతం టిప్పులు వచ్చి ఒక 3 నెలల నుంచి భారీగా సతాయినాయి. నిన్నటి నుంచి క్వారీ ఆగిపోయిందంటే ఇప్పుడు ట్రాక్టర్లు భారీగా వస్తున్నాయి. దానివల్ల రావడం వల్ల ఏంటంటే మా రోడ్డు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు. అస్సలు 24 అవర్స్ ట్రాక్టర్లు తిరుగుతూనే ఉంటాయి. ఒక్క నిమిషం కూడా ఆగేదానికి లేదు. ఎంత చెప్పినా దుమ్ముతో భారీగా వస్తున్నది. ప్లస్ ఏంటంటే ఒక్క డ్రైవర్ కూడా లైసెన్స్ లేదు, బండికి కాగితాలు కూడా లేవు. మా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ అయిన ఇసుక చెప్పిన తర్వాత భారీగా అవినీతి జరుగుతుంది. చిన్న పిల్లలు తీసుకుపోతున్నాడు. ఇప్పుడే చూడండి, ఒక్క బండికి కూడా కాగితాలు లేవు, ప్లస్ లైసెన్స్ కూడా లేదు. లైసెన్స్ లేదు వల్ల మొన్న కూడా కోళ్ళు పిల్లోడు కూడా రావడం జరిగింది. మొన్న టిప్పర్ వల్ల చిన్న పిల్లోడు తాగి టిప్పర్ తోలి గోడ కూడా పగలగడం జరిగింది. ఇంట్లోకి దూరం వచ్చింది, అది అందరికి తెలిసిందే. ప్లస్ మహా పెద్ద సమస్య ఏంటంటే మాకు తాగునీటి సమస్య ఎక్కువ వస్తుంది. ఏంటంటే ఆ పైప్ లైన్ల కాడ తోవడము, ఆడించి ఇసుక బాగుండదని ఆడించి పక్కన విలేజ్ వాళ్ళు తీసుకువచ్చి ప్రతి ఒక్కరు అసలు క్వారీ టంగురు రీచ్ అయితే ఓబిల్ కాడ తోవడం, కట్ట కిందే తోవేసి తీసుకెళ్ళిపోతున్నారు సార్. ఏంటంటే సమస్య ఈ ట్రాక్టర్లు ఆపవలసిందిగా ముఖ్యంగా కోరడం అనేది. అలా ఆపకుండా ఉంటే మాకైతే తాగునీటి సమస్య భారీగా వస్తుంది. ఇక్కడి నుంచి 9 ఊర్లకు తాగునీటి వెళ్తుంది. గ్రామస్తులందరూ కలిసి ఇంకా ఆపాల్సి వస్తుంది. లేదంటే దీంట్లో
గవర్నమెంట్ ఆఫీసర్లు చర్య తీసుకోకపోతే మేమంతా నిలబడి ఆందోళన చేయాల్సి వస్తుందని మీకు ముందుగానే హెచ్చరిస్తున్నాం. టంగుటూరుకు పోయేదానికి టంగుటూరు వాళ్ళు మెటల్ రోడ్డు వేసుకున్నారు. దానివల్ల పక్కనే తవ్వేసి ప్లస్ మా కట్ట పక్కనే మా ఫిల్టర్ల పక్కనే తవ్వేసి అడ్డగోళంగా 24 గంటలు ట్రాక్టర్లు తిరుగుతానే ఉంటాయి. అసలు పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా రీచ్ అన్నారు. అది అటువంటి పరిస్థితినే లేదు. రాత్రిపూట మనకు కంటికి నిద్ర లేకుండా అది స్పీడ్ బ్రేకర్లు అయితే అదడం దున్నా అని అట్లే జరుగుతాను సార్. ముఖ్యంగా ఏంటంటే మా పిల్లోళ్ళు 5 నుంచి తిరుగుతారు బయట, పిల్లోళ్ళు స్కూల్ నుంచి వచ్చి. ఆ సమస్య బయట కూడా తిరిగేదానికి ఆ పిల్లోళ్ళకి స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది. ఫాస్ట్గా అసలు చిన్న పిల్లోళ్ళు బండ్లు తీసుకొస్తా అంటే భయంగా ఉంది సార్. బయట పిల్లోళ్ళని తిప్పాలంటేనే చాలా భయంగా ఉంది. క్వారీ అయితే ఎక్కడో రిచ్ టంగుటూరు కాడిస్తే మనకైతే మన ఓబిలి పక్కనే కట్ట కిందే ఎత్తేస్తున్నారు. ఎక్కడంటే అక్కడ వాళ్ళ ఇష్టగోళంగా జరుగుతుంది. దీనికి మీరు చర్యలు తీసుకోకపోతే మా ఊరు రోడ్డు మీదకి రావాల్సి వస్తుందని ముందుగానే మీకు హెచ్చరిస్తున్నాము.